హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 4 years బ్యాక్ నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి యూస్ చేసిన మెటీరియల్స్ ఈరోజు నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి కార్డ్బోర్డ్ షీట్స్ అండి, A3 సైజ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ నేను 10 పీసెస్ తెప్పించాను, ఇందులో 6 పీసెస్ మిగిలినట్టున్నాయి. ఇది వచ్చేసి మనకి గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్. సో వన్ బంచ్లో మనకి 10 పీసెస్ ఉంటాయి. ఈ ప్యాకింగ్ కవర్ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది విత్ డిజైన్. సో ఇవి కలర్ A4 షీట్స్ అన్నీ యూస్ చేసేసాము. లాస్ట్ మిగిలిన కలర్స్ ఇవి. ఇది వచ్చేసి మనకి ట్రేసింగ్ పేపర్స్ అండి. సో డ్రాయింగ్స్ కానీ ఏమైనా ట్రేస్ చేయడానికి గట్రా యూస్ చేస్తాను. అండ్ ఈ షీట్స్ వచ్చేసి మనకి ఫోమ్ గ్లిటర్ షీట్స్ అండి. సో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, అన్నీ సింగిల్ పీసెస్ ఉంటాయి. ఇది స్టిక్కీ గ్లిటర్ షీట్స్, మనం నార్మల్గా స్టిక్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు ఈ షీట్స్ని. ఈ ఫోల్డర్ ఏంటో చూడాలి, మోస్ట్లీ స్టిక్కర్స్ అనుకుంటాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిక్కర్స్ ఉన్నాయి. ఇవి ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి చాలా మెస్సీ పెట్టేశాను. ఇవి ప్రింటెడ్ A4 షీట్స్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయి. ఈ కింద వచ్చేసి డ్రాయింగ్ షీట్స్ అండి, బాగానే ఉన్నాయి క్వాంటిటీ. ఇవి వచ్చేసి ప్యాకింగ్ కవర్స్లో యూస్ చేసేదాన్ని నేను. అన్నీ వైట్ విత్ గోల్డ్ ప్యాటర్న్లో ఉన్నాయి, అన్ని డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి. ఈ బాక్స్లో వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్స్ అరేంజ్ చేసుకున్నాను. అన్నీ యూజ్డ్ కాబట్టి అన్నీ మిగిలిపోయినాయి ఉన్నాయి. ఇవి నా దగ్గర రెస్ట్ ఆఫ్ థింగ్స్ మిగిలినాయి. ఇవి వచ్చేసి గిఫ్ట్ టైయింగ్ రిబ్బన్స్ అండి. ఇది ప్లాస్టిక్లో ఉన్నాయి అండ్ క్లాత్లో కూడా ఉన్నాయి అండ్ బోస్ కూడా ఉన్నాయి మనకి ఇందులో. అండ్ ఇది వచ్చేసి ఉల్లెన్ థ్రెడ్స్, లాస్ట్ 4 కలర్స్ మిగిలాయి మనకి. అండ్ ఇవి వచ్చేసి బ్లాక్ ప్రింట్స్. సో శారీస్ మీదకి ఫ్యాబ్రిక్స్ మీదకి యూజ్ చేస్తారు. సో కలర్స్లో డిప్ చేసి జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది, ఆ ప్రింట్స్ వస్తాయి దాని మీద. ఇవి బ్లాక్ ప్రింట్స్కి యూజ్ చేసే కలర్స్. మేము కుల్లా తీసుకున్నాము, సో బాటిల్లో వేసిచ్చారు. ఇది క్యాండిల్ వ్యాక్స్, కుల్లాలో తీసుకున్నాము. దీంతో క్యాండిల్ మేకింగ్ చేసుకుంటారు. ఈ డబ్బాలో వచ్చేసి మనకి యాక్రిలిక్ పెయింటింగ్స్ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ ఉన్నాయి. కొన్ని గ్లిటర్స్ కూడా ఉన్నాయి. ఇవి రేజిన్ ఆర్ట్ లిక్విడ్స్. నేను ఫస్ట్ టైం రేజిన్ ఆర్ట్ వర్క్షాప్కి వెళ్ళిన తర్వాత తెచ్చుకున్నాను ఇవి. నా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి స్టోర్ చేసిన కలర్స్ ఇవి. వాటర్ కలర్స్, క్రేయాన్స్, పెన్సిల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇవి నా ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాసెస్లో తీసుకున్న కలర్స్ ఇవి. ఇవి నా ఫేవరెట్ వాటర్ కలర్స్, 12 షేడ్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఇది వచ్చేసి ఇమోజీస్ ఫోమ్ స్టాంప్ అనమాట. జస్ట్ అది ఓపెన్ చేసి స్టాంపింగ్ వేస్తే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మెజర్మెంట్ పేపర్ కట్టర్ బోర్డ్. ఇవే నా ఓల్డ్ స్టఫ్ కలెక్షన్. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ మోస్ట్లీ క్రాఫ్ట్ రిలేటెడ్ పెడతాను. సో గెట్ రెడీ.